సో మన హరివాస్తు ప్రయాణం ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. మనం ఈరోజు వరంగల్లో మన విజిట్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని అక్కడ నుంచి నర్సంపేట నుంచి ఇల్లందు నుంచి డైరెక్ట్ భద్రాచలం రూట్కి వెళ్ళడం జరుగుతుంది. సో నెక్స్ట్ భద్రాచలం నుంచి మనం విజయవాడ, గుంటూరు, రేపల్లె, దాని తర్వాత తెనాలి ఏరియా, మచిలీపట్నం ఏరియా, నెక్స్ట్ ఇంకేమేమున్నాయండి మనకు ఏలూరు ఏరియా, నెక్స్ట్ రాజమహేంద్రవరం, కాకినాడ, ఇలా మనం శ్రీకాకుళం వరకు వస్తున్నాం. సో మన ప్రయాణం అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఎంత పెద్ద అడవుల్లో కూడా మనం తిరుగుతూనే ఉంటాము. సో ఇలాంటి అడవులు అయితే ఇంకా మనకు సాధారణమే అనుకోవచ్చు. సో ఇంతకుముందు అయితే చాలా పెద్ద పెద్ద అడవుల్లో కూడా మనం వెళ్ళాము. సో ఇదొకటండి అనుభవము. సో ఎన్నో అనుభవాలు మన ప్రయాణంలో, మన జీవితంలో మనం నేర్చుకుంటూ ఉంటాం. సో అందులో ఇదొక భాగమని అనుకోవాలి. సో మీరందరూ మంచి వాస్తుతో బాగుండాలని కోరుతూ మీ హరివాస్తు హరినండి. థ్యాంక్ యూ.